ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. ప్రజెంట్ మనతో ఉన్నారు లైఫ్ కోచ్ వసుధార గారు. నమస్తే మ్యామ్. నమస్తే అమ్మా. మేడం, ఈ మధ్య కాలంలో చూసుకుంటే ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్, వివాహేతర సంబంధాలు బాగా ఎక్కువైపోయాయి. అది ఆడవాళ్ళే అనుకోండి, మగవాళ్ళే అనుకోండి. అంటే ఈ మాట అంటే కోపం వస్తుందేమో జనాలకి, మరి పబ్లిక్కి. ఎందుకంటే గతంలో చూసుకుంటే మగవాళ్ళకి ఈ సమస్య ఉండేది. సమస్య అనాలా మరి దీన్ని ఏమనాలో తెలీదు. ఇప్పుడు ఆడవాళ్ళలో ఇది బాగా పెరిగిపోయింది. అంటే దీనికి కారణం ఏంటంటారు? అది యంగ్స్టర్సే అనుకోండి, పెళ్ళైన వాళ్ళే తీసుకోండి, ఇప్పుడు పెళ్లి కాని వాళ్ళు, పెళ్ళైన వాళ్ళని ఏమీ లేదు. ఎవరిలో చూసినా ఈ ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ అనేవి బాగా ఉన్నాయి విపరీతంగా. దీనికి కారణాలు ఏంటంటారు? ఒకటి మీరు అన్నట్టు వివాహేతర సంబంధాలు, వివాహం అయ్యుండి వివాహం బయట వేరే వాళ్ళతో సంబంధాలు పెట్టుకుంటే దాన్ని వివాహేతర సంబంధం అనొచ్చు. మళ్ళీ ఇంతకుముందు మీరు చెప్పారు కదా, పెళ్ళి అయిన వాళ్ళు అవని వాళ్ళలో కూడా, అంటే అలాంటివి ఇలిసిట్ రిలేషన్షిప్స్, నాజాయజ్, సంథింగ్ లైక్ దాట్. సో ఇవన్నీ ఎలా జరుగుతుంది? సమస్య ఎవరికి అని అంటే, ఒక కపుల్ ఉన్నారు. ఇప్పుడు వివాహం గురించే మాట్లాడదాం, వివాహేతరం అన్నాం కాబట్టి దాని గురించే మాట్లాడదాం. ఒక కపుల్ ఉన్నారు. అతడు వివాహేతర సంబంధంలోకి వెళ్ళిపోతే ఈవిడకి సమస్య, ఈవిడ వెళ్ళిపోతే అతడికి సమస్య. మీరు అన్నట్టు కొంతకాలం క్రితం, మేబీ డికేడ్ బ్యాక్ అనుకుందాం, ఒక 10 ఏళ్ల క్రితం వరకు తీసుకుంటే కూడా మెన్కే ఎక్కువ ఇలాంటివి ఉండేవి. అసలు ఆడవాళ్ళు బయటకు వచ్చేవాళ్ళే కాదు. మెన్కే ఎక్కువ ఇలాంటివి ఉండేవి. ఎందుకనండి? వారికి సొసైటీ ఇచ్చిన ఎంటైటిల్మెంట్. వాడికి ఏంటి, మగాడు ఎక్కడ తిరిగినా ఎక్కడ చెడ్డా ఇంటికి కదా వస్తాడు. ఇలాంటివి చెప్పేవాళ్ళు ఆడవాళ్ళు, అంటే వైఫ్ కి చెప్తుంటారు అనమాట. ఇది చెప్పేవాళ్ళు ఎవరండి? మగాళ్ళు చెప్పారండి, ఆడవాళ్ళే. మగవాడు తిరిగి వస్తాడమ్మా, ఎక్కడికైనా వెళ్తాడు, ఎక్కడికైనా మళ్ళీ నీ దగ్గరికి వస్తాడు. ఇగో ఇలాంటి దరిద్రాలన్నీ చెప్పి వాటికి నువ్వు అలవాటు పడాలి అని కండిషనింగ్ ఇచ్చారు. క్వశ్చన్ చేయొద్దు అని అంటే, ఒక రకంగా చెప్పాలంటే ఇది మన దరిద్రం అనాలా, మన కండిషనింగ్ అనాలా, ఏంటో. పర్సనల్గా నాకైతే ఈ విషయం నచ్చలేదు. ఒక అమ్మాయిని ఈ అగ్రెసివ్నెస్కి, ఈ మేలిగోకి, ప్యాట్రియార్కీకి కండిషనింగ్ అయ్యేలా, ట్యూన్ అయ్యేలా, ఒగ్గి ఉండేలా చేసేది ఆ ముందు తరాల ఆడవాళ్ళండి. వాళ్ళే. అత్తగారు ఉంటే ఆవిడ ఎలా చెప్తుంది, ఏంటమ్మా ఎక్కడ దిగిన వాడు మళ్ళీ ఇంటికి కదా వస్తాడు, అమ్మ ఇలా చేస్తున్నాడు, అమ్మ దగ్గరికి పోతే అడ్జస్ట్ చేసుకోవాలి. ఏంటి లైఫ్, ఆరాలు తీయొద్దు, అడ్జస్ట్ చేసుకోవాలి. మ్యారేజ్ అంటే ఎన్ని ఉంటాయి, జీవితం అంటే ఎన్ని సాగాలి. ఇంకొక దరిద్రమైన డైలాగ్ అనమాట, ఏంటి, ఏదో కళ్ళు తడవకుండా సంసారాన్ని సాగతీయటం అనేది అదొకటి ఉంటుంది అనమాట. అంటే ఏడవటం అనేది ఆబ్వియస్ అని చెప్పి నేర్పిస్తున్నారు అని అంటే ఇప్పుడు చెప్పను నేను, నేర్పించారు. దట్ వాస్ ద కండిషనింగ్ గివెన్ టు విమెన్. సో మగవాళ్ళకి అదొక ఎంటైటిల్మెంట్ ఇచ్చేసినట్టే కదా. నువ్వు ఇంట్లో ఉన్న నీ కోడలికి అంటే ఆ అత్తగారి యొక్క అత్తగారు ఉంటే ఆవిడ అలా చెప్తుంది, ఏంటే మనవరాలా. ఇంకేం చేస్తారు, ఈ అమ్మాయిని బ్లేమ్ చేస్తారు. నీ మొగుడు బయటకు వెళుతున్నాడంటే నువ్వేం చేస్తున్నావు. బట్ ఇక్కడ నేను ఇప్పటికీ ఒకటి ఉంది కాబట్టి నేను చెప్తున్నానండి, ఒక మగవాడే కానీ ఒక స్త్రీయే కానీ వివాహేతర సంబంధంలోకి వెళ్ళారు అని అంటే అది మీ తప్పు కాదు. మీ భాగస్వామి వివాహేతర సంబంధం పెట్టుకుంటే అది మీ తప్పు కాదు. మీరు గిల్ట్లో పడి చావాల్సిన పని అస్సలే లేదండి. అది వాళ్ళ పర్స్పెక్టివ్, అది వాళ్ళ సమస్య, వాళ్ళ మానసిక సమస్య, వాళ్ళ ఎమోషనల్ హంగర్ అది. ఎందుకంటే నా దగ్గరికి చాలామంది వస్తున్నారు, స్త్రీల సిచ్యువేషన్ ఎట్లుంటుందండి, హస్బెండ్ ఒకవేళ మ్యారిటల్ అఫైర్లోకి వెళ్ళిపోతే సూసైడ్ దాకా వెళ్ళిన వాళ్ళు ఉన్నారు నా క్లయింట్స్లో కొందరు. ఎందుకంటే అతను వెళ్ళాడంటే సొసైటీయే కానీ ఎంత ట్యూన్ చేసి పెట్టారంటే నువ్వే కారణం, నీలోనే ఏదో తప్పు ఉంది, నీలోనే ఏదో లోపం ఉంది, అందుకే వాడు అతను వెళ్ళాడు. కానీ అది వాడి తప్పు. అది ఆకర్షణ అనండి, నావెల్టీ అనండి, ఎమోషనల్ హంగర్ అనండి, ఏదైనా అది వాడి తప్పు. ఈవిడ వెళ్ళింది, ఈవిడ తప్పు. పెళ్ళి అనేది ఏమన్నా ఆటోమేటిక్గా జరిగేది కాదండి. అది ఎవ్రీ సింగిల్ డే, ప్రతిరోజు ప్రతి సందర్భంలో నేను నిన్నే చూస్ చేసుకుంటాను అని చెప్పటం. ధర్మేచ అర్థేచ కామేచ మోక్షేచ నాతి చరామి నాతి చరితవ్య అని చెప్పిస్తారు. ఈ 4 సిచ్యువేషన్లలో కూడా ధర్మం ప్రకారమే కానీ, డబ్బుల విషయాల్లోనే కానీ, కామం ఒకరికొకరు ఉండే ప్రేమ విషయంలోనే కానీ, ఇంకా ఎలాంటి విషయాలలోనే కానీ, సొసైటీ విషయాలలో కూడా అన్నిట్లో ఒకరికొకరం మనం బద్ధులము అని చెప్పేసి తీసుకున్నాము. సో దాన్ని ఫాలో చేయాల్సిన బాధ్యత ఇద్దరికీ ఉంది.
దాంట్లో ఎవరో ఒకరు తప్పి పక్కదారిలో వెళ్ళిపోయారంటే అవతలి వాళ్ళ మీద తప్పు వేయడం మాత్రం కరెక్ట్ కాదండి. సో ఇంతవరకు వచ్చి వివాహేతర సంబంధాలు ఎందుకు అనే ఒక కారణం మీరు అడిగారు. ఎందుకు పెరిగిపోతున్నాయి? ఒకటి వచ్చి మన చేతుల్లో ఉన్న మన ఫోన్లు ఈజీ యాక్సెస్ అయిపోయింది. రకరకాల యాప్లు కూడా వీటి కోసం వచ్చాయి అనటం అనేది మన దరిద్రం అన్నమాట. కేవలం ఇలాంటి వాటి కోసమే యాప్లు ఉన్నాయి స్పెషల్గా. సో అది ఒకటి. ఏ టైంలో ఇదివరకు ఎప్పుడు ఉండేది, ఎవరైనా అప్రోచ్ అవ్వాలన్నా మాట్లాడాలన్నా కూడా ఆ టైం అనండి అది కొంత కష్టం. ఇప్పుడు ఫోన్లోనే సంసారాలు జరిగిపోతున్నాయి. సంసారాలు అని అంటే నేను చెప్పేది ఎక్స్ట్రా మ్యారిటల్ జరిగిపోతున్నాయి. అవి ఎంత దారుణంగా దిగజారిపోయినాయి అని అంటే ఇంక అసలు కొంతవరకు మనము చెప్పకపోవడమే బెటర్. ఇంకొకటి వచ్చి ఏంటంటే పెళ్ళి అనేసరికి కొంతకాలానికి ఆ సోకాల్డ్ ప్రేమ అనేది ఉంటుంది కదా, అది పింక్ గ్లాసెస్. అది ఒక 2-3 ఏళ్ళు ఉండొచ్చండి, అదే జీవితకాలం ఉండదు. అది ఆ పింక్ గ్లాసెస్ తీసేయంగానే అప్పుడు జరిగేది ఏంటి, ఆ ఫేజ్ ఏంటి అని అంటే అర్థం చేసుకోవాలి ఒకరినొకరు వినాలి. ఆ సందర్భంలో ఏమవుతుంది, సమస్యలు, ప్రాబ్లమ్స్, నువ్వు నేను చెప్పింది వినట్లేదు, నన్ను అర్థం చేసుకోవట్లేదు, నన్ను పట్టించుకోవట్లేదు, ఇలాంటివన్నీ వచ్చేస్తాయి. ఇలాంటివన్నీ వచ్చినప్పుడు ఒకరు చెప్తున్నప్పుడు ఇంకొకరు విని నన్ను అటాక్ చేస్తున్నారని కాకుండా ఈ విషయంలో వాస్తవం ఎంత అనేది కొంచెం ఆలోచించుకొని మాట్లాడుకొని, అరుచుకొని కాదు మాట్లాడుకొని, ఓకే నీకు ఈ విషయం నచ్చలేదమ్మా ఏం చేద్దామంటే, ప్రతి ఒక్కరికి చాలా మందికి ఉండే అప్రోచ్ ప్రాబ్లమ్ ఓరియంటెడ్. కంప్లైంట్ చేస్తారు, నువ్వు అలా చేసావు, నువ్వు నన్ను పట్టించుకోలేదు, ఇలా చేసావు, ఇది. దీని బదులు ఎలా చేస్తే నాకు ఓకే అది చెప్పరండి. అలా కాకుండా వాళ్ళకు కూడా ఆ సిచ్యువేషన్కి వచ్చేసరికి కొంచెం ఎమోషనల్ హై ఉన్నప్పుడు అవతల వాళ్ళు కూడా అడగలేరు. అడగలేనప్పుడు కొంచెం ఆలోచించి, ఒక క్వశ్చన్ వచ్చింది అతడి దగ్గర నుంచే కానీ ఆవిడ దగ్గర నుంచే కానీ, నువ్వు అలా చేసావు, అది నాకు నచ్చలేదు, నాకు కోపం వచ్చింది, అప్పుడే మీ దగ్గర ఆన్సర్ లేదు, ఓకే మీరు అరవకుండా ఆ ఎస్కలేట్ అవ్వకుండా టైం తీసుకోండి, ఒక 1 hour, ½ an hour తీసుకొని ఓకే కొంచెం ఆలోచించండి ఎందుకు వచ్చింది ఇది. ఇగో ఇలాంటి ఎప్పుడైతే ఏ ఆర్గ్యుమెంట్లు రిజాల్వ్ అవ్వకుండా ఉండిపోతాయో వాటి వల్ల తెలియని రిజెంట్మెంట్ పెరిగిపోతుంది. ఆ రిజెంట్మెంట్ పెరిగిపోయిన స్థాయిలో ఏమనిపిస్తుంది అంటే ఈ రిలేషన్ కంటే నాకు బయట ఎక్కడన్నా చూసుకుంటే బెటర్. ఇంకొకటి, ఈ సోకాల్డ్ ఇతర సంబంధాలలో రెస్పాన్సిబిలిటీ లేదు, అకౌంటబిలిటీ లేదు, ఉన్నదేంటి కేవలం ప్లెజర్. సో ఎవరికైతే ఎస్కేప్ భావనలు ఉంటాయి కదా, నాకు అకౌంటబిలిటీ వద్దు, నాకు రెస్పాన్సిబిలిటీ వద్దు, ఈ పెళ్లి విషయంలో ఈమె మాట్లాడితే ఏదో ఒకటి అంటది, లేదా ఇతను మాట్లాడితే ఏదో ఒకటి అంటాడు అనే దాంట్లో వాళ్ళు ఈజీగా అటు మొగ్గు చూపుతారు, అలా వెళ్ళిపోతారు. అంటే అకౌంటబిలిటీ రెస్పాన్సిబిలిటీ అనేది లేని చోట అంతే. ఇప్పుడు స్త్రీల విషయంలోకి వచ్చేసరికి ఎక్కువ ఎమోషనల్ హంగర్, నన్ను పట్టించుకోవట్లేదు, నన్ను వినట్లేదు, నేను ఎంత చేసినా వీడికి సరిపోదు, ఇలాంటి సందర్భాలలో స్త్రీలు పక్క చూపులు చూస్తారు. ఇంకా నోవెల్టీ అంటే థ్రిల్ అంటారు కదా, కొందరు ఇలాంటి వాటి వల్ల బయట చూపులు చూస్తూ ఉంటారన్నమాట. సో రకరకాల కారణాలు, అవైలబిలిటీ, యాక్సెస్ ఈజీ అయిపోవడం కూడా ఒక కారణం. మీరు అన్నట్టుగా మీ దగ్గర చాలా కేసు వచ్చాయని చెప్తున్నారు కదా, ఉమెన్స్ అంటే వాళ్ళ హస్బెండ్ కనుక ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్లు పెట్టుకుంటే దానికి కారణం వైఫ్ అయితే కాదండి. ఒకవేళ అవుననుకుందాం, అప్పుడు అతను ఏం చేయాలి, నువ్వు ఇలా చేస్తున్నావమ్మా, ఇది నాకు నచ్చట్లేదు, నువ్వు ఇలా చేస్తున్నావు, దిస్ ఇస్ పుషింగ్ మీ బ్యాక్, నేను నీ దగ్గరికి రాలేకపోతున్నాను, ఈ ఫలానా రీజన్స్ ఉన్నాయి నాకు, సో నేను నీ దగ్గరికి రాలేకపోతున్నాను అని అతను చెప్పాలి కదా. అతను చెప్పకుండా బయటకు వెళ్ళిపోతున్నాడంటే ఈ అమ్మాయి కారణం కాదు. నిజం చెప్తున్నానండి, దాంట్లో వాళ్ళని బయటికి తీసుకురావటం కంటే కూడా మీరు కారణం కాదమ్మా అనే గిల్ట్లోంచి బయటికి తీసుకురావటం నాకు చాలా టైం పడుతుంది. ఎందుకంటే గిల్ట్లో ఉండి మొత్తం నేనే కారణం, నేనే ఇట్లా చేసిన, నేను అట్లా చేస్తే దవ్వకపోతుండే, ఇట్లా చేస్తే దవ్వకపోతుండే, అతనికి కన్వీనియంట్గా లేను నేను, ఇంకేదో అని చెప్పేసి వాళ్ళు ఎంత గిల్ట్లో చచ్చిపోతుంటారంటే అసలు చూస్తుంటే ఒక్కొక్కసారి నాకే లూజ్ అయిపోతున్నమాట అనిపిస్తుంది. అరే కాదు, మీరు కారణం కాదు, మీరు కారణం, మీ తప్పైతే అతను వచ్చి మీకు చెప్పాలండి, రీజన్ చెప్పాలి.
రీజన్ చెప్పకపోయినా కనీసం నాకు నీ మీద ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది లేదా తగ్గిపోయింది చెప్పు. నీకంత ధైర్యం ఉంటే చెప్పు. ఈవెన్ ఐఎమ్ టెల్లింగ్ దిస్ టు విమెన్ ఆల్సో. ఎస్, మీకంత ఉంటే ముందు మీరు మీ రిలేషన్షిప్ని సరి చేసుకోవడానికి ప్రయత్నించండి. మీరు ఏ ప్రయత్నం చేయకుండా ఈజీగా దొరికింది కదా అని చెప్పేసి వెళ్ళిపోతే ఈ కమిట్మెంట్లు ఎందుకు, పెళ్ళి ఎందుకు, వ్యవస్థ ఎందుకు ఎస్. కదా. థ్యాంక్ యూ మ్యామ్.